ఇందాక మీరు అన్నారు నీళ్లు, నిధులు, నియామకాలని జెప్పేసి ఒక ఒక వర్డ్‌తో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కొట్లాడి తెచ్చుకున్నాం, అభివృద్ధి బాటల వైపు సాగించుకున్నాం. 10 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో కేసీఆర్ గారి పరిపాలన చూసాం. నీళ్లు ఓకే. నిధులు, పెట్టుబడులు అదే. నియామకాలు ఏమైనాయి మరి? అంటే యూనివర్సిటీలో చదివిన ప్రతి ఒక్కరికి కేవలం ఒక గుండు సున్నా అంటే వారి కన్నీటి ఆత్మ వాళ్ళు కన్నీటికి కారణమైన వాళ్ళు ఎవరు అంటే కేసీఆర్ గారని చెప్పేసి కూడా చూసాం. సో, అదే సందర్భాల్లో కూడా రేవంత్ రెడ్డి గారిని అదే ధీటుగా కూడా విద్యార్థి వాళ్ళు గెలిపించిన సందర్భాన్ని చూసాం. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారంటే విద్యార్థి నాయకులు కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా మా పైన వ్యతిరేకత వచ్చి ఇలా కాంగ్రెస్ నాయకులు దాన్ని క్యాచప్ చేసుకున్నారు. కేసీఆర్ గారు 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడ కేవలం గవర్నమెంట్ జాబ్లు కాదు, మీకు అఫీషియల్గా వెబ్సైట్లలో ఉంటుంది చూడండి నోటిఫికేషన్. ముఖ్యమంత్రి 50,000 ఉద్యోగాలు ఇచ్చినాను, మళ్ళీ నోటిఫికేషన్ ఏది? పెళ్ళే కాలే, సంసారమే కాలే, పిల్లలు పుట్టిరంటే ఎలా ఉంటుందండి? జాబ్ నోటిఫికేషన్ ఇస్తే పిల్లలు నోటిఫికేషన్కి అప్లై ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు నోటిఫికేషన్స్ ఇస్తే మళ్ళీ విద్యార్థుల దాకా ఎందుకు అందలేని పక్షాన చూడొచ్చు? విద్యార్థులకు ఎందుకు ఆ జాబులు ఇవ్వలేని పక్షాన చూడొచ్చు? ఎందుకు రాలేదండి? ఖచ్చితంగా వచ్చినాయి. మీరు కేవలం ప్రభుత్వ రంగానే చూస్తున్నారు కానీ ప్రైవేట్ రంగంలో కూడా అదే విధంగా ఇచ్చినాం కదా. ఉద్యోగాలు అంటే కేవలం మీరు ప్రభుత్వ ఉద్యోగాలే చూడొద్దు. ఎందుకంటే ఇప్పుడు 10 లక్షల మంది ఉండొచ్చు నిరుద్యోగులు పిల్లలు ఎగ్జాంపుల్ తీసుకుంటే, కానీ అక్కడ జాబ్లు మనం కాంట్రిబ్యూట్ చేయాలి ఒక పర్ ఇయర్ 2 lakhs కదా, మనం అందరికి ఇవ్వలేము. సో దానికి ఆల్టర్నేట్గా కేసీఆర్ గారు కూడా, కేటీఆర్ గారు వారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉండే అభివృద్ధి, ఐటీ కంపెనీలు తేవడంలో ధీటుగా ప్రతి రాష్ట్రాన్ని తలదన్నే విధంగా మనం ఒక ప్రోగ్రెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మేము వైలెన్స్ని కంట్రోల్లో పెట్టినాం. ఇక్కడ కరెంటు బాగుంటుంది, ఇక్కడ పర్యావరణం బాగుంటుంది, ఇక్కడ మీరు ఖచ్చితంగా మీ కంపెనీ పెడితే చాలామంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తారని చెప్పి కూడా కేటీఆర్ గారు వారు ఉన్న అవకాశాన్ని ప్రతిదీ సద్వినియోగం చేసుకుని ఈరోజున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రైవేట్ రంగంలో కూడా ప్యాకేజీలు ఎందుకు బాగాలేవండి? బాగున్నాయి. క్యాబ్ ఫెసిలిటీ ఉంది, ఎందుకు బాగాలేదు ప్రైవేట్ రంగంలో కూడా? అంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు మన దావస్ వెళ్ళి చాలా పెట్టుబడులు, చాలా కంపెనీలు తీసుకొచ్చిన సందర్భం కూడా చూడొచ్చు. నేను అదే అడిగినాను. ఇప్పుడు 1,00,000 కోట్ల పెట్టుబడి అన్నారు, 50,000 ఉద్యోగాలు అన్నారు, ఏవి మళ్ళీ ఇప్పటివరకు? నిన్న మీరు జాబ్ మేళ పెడితే అక్కడ ప్రజలంతా కూడా ఇది ఎలా వచ్చారు, పిల్లలంతా కూడా యువకులు మీరే గమనించారు, న్యూస్లలో రావడం జరిగింది. అంటే ఇంత నిరుద్యోగులు మళ్ళీ ఎప్పటి వరకు ఫుల్ఫిల్ చేస్తారు? మీరు ఇంక ఉండేది 3 ఏళ్ళు 2 ఏళ్ళు, వాళ్ళు అంతలోపు ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తారు? ఎక్కడ అభివృద్ధి, ఎక్కడ సంక్షేమం అనేది కూడా మీరు ఖచ్చితంగా దానిపైన కూడా మీరు ముంగటకు వచ్చి ప్రజలకు తెలియాలి ఎప్పటి వరకు ఇస్తారని. ఎప్పుడు ఎగ్జామ్లు కండక్ట్ చేస్తారు? మెగా డిఎస్సి అన్నారు, 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి అన్నారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు కూడా పోరాడే తత్వం చూస్తున్నాం. సెక్రటేరియట్లో 20% కమిషన్ అని చూస్తున్నాం మనం. ఆర్టీసీలు పోరాడడం చూసినాం మనం. ఆశా వర్కర్ల మీద పోలీసుల దాడి అండి, మహిళల పట్ల ఎంత అసభ్యంగా పోలీసుల తీరు. ఈరోజు ప్రతి రంగం నుంచి కూడా వృద్ధుల కాడికని వృద్ధులను కూడా మోసం చేస్తుంది, వికలాంగులను కూడా మోసం చేస్తుంది. కేసీఆర్కి ఎవరు అడిగారు? 2,000 పింఛన్ చేయమని, 200 ఉన్న పింఛన్ 2,000కి తీసుకోండి కేసీఆర్. ఎవరు అడగకపోయారు. 4,000 ఇస్తాను, మళ్ళీ ఎంత బాకీ ఉన్నావు ఇప్పటికీ 15 నెలల కాలంలో? ఇలాంటివన్నీ గొప్ప స్కీమ్లు ఈరోజు మనం అంతా చెప్పుకుంటూ పోతే అది ఒక రోజు కూడా జరపదు కేసీఆర్ గారు చేస్తారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు కూడా మీరు కొన్ని మాటలు అనడం జరిగింది. అంటే తెలంగాణ తల్లి కాదు, కేవలం కాంగ్రెస్ తల్లి, అభయహస్తం మాత్రమే ఉంది. అంటే ఒక తల్లి అంటే నిండుగా చూడొచ్చు కానీ కేవలం కాంగ్రెస్ తల్లి మాత్రమే అక్కడ పెట్టారు, సోనియా గాంధీ బర్త్డే రోజే అక్కడ పెట్టారని చెప్పేసి కూడా సందర్భం అంటున్నారు. నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి అలా పెట్టాల్సిన అవసరం ఏముంది? సామాన్య అంటే ఇంట్లో ఉండే అమ్మలు ఎలా ఉంటారో అదే రూపంలో సెక్రటేరియట్ ముందు పెట్టడం అనేది జరిగిందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఆమె తెలంగాణ తల్లి అనుకో, ఆమె సోనియా గాంధీ తల్లి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇంకో తల్లి ఏమో ఆమె పుట్టినరోజు కానుకగా ఆమెకు అందజేసింది అనమాట. మేము ఎక్కడ కూడా సామాన్యులు అంటే, ఇప్పుడు నేను ఒక సనాతన ధర్మం ఉన్నాం కాబట్టి నేను ఒక మందిరంకి వెళ్తాను, అక్కడ మా తల్లిని చూస్తాం, అమ్మవార్లు కానివ్వండి ఎవరైనా కానివ్వండి, వజ్ర వైడూర్యాలు కిరీటాలు అన్నీ అలంకరించుకొని ఉంటాయి అమ్మవారు. ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణ తల్లి తేవడం అనేది ఉద్యమం టైంలో వచ్చింది. మేము అధికారంలో వచ్చినప్పుడు రూపొందించిన తల్లి కదా తెలంగాణ తల్లి. ఆనాడు కవులు, కళాకారులు, మేధావులు, కేసీఆర్ గారు వాళ్ళందరితో చర్చించి రూపొందించిన తల్లి తెలంగాణ తల్లి. వజ్ర వైడూర్యాలతో పాటు బతుకమ్మ కూడా ఉంది. మన తెలంగాణ అస్తిత్వమే బతుకమ్మ కదా. ఈ దేశవ్యాప్తంలో కేవలం బతుకమ్మ ఆడేది తెలంగాణ రాష్ట్రంలోనే కదా. దాన్ని ఢిల్లీ దాకా మనం తీసుకుపోయిందంటే అది కవితక్క గారి గొప్పతనమే కదా.
అలాంటి బతుకమ్మను కూడా మీరు తెలంగాణ తల్లి నుంచి పేరు చేసినప్పుడు ఆమె తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లిగానే ఉంటుంది తప్ప రాగానే ఖచ్చితంగా మేము అధికారంలో రాగానే వాళ్ళ తల్లిని వాళ్ళ ఇంటికే పంపిస్తాం, మళ్ళీ అక్కడ తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా పెడతాం. అంటే ఇప్పుడు ఒకవేళ తెలంగాణ తల్లి విగ్రహాన్నే మీరు ఇలా చెప్తున్నారు కదా, దాన్ని ఎందుకు మళ్ళీ జియో పాస్ చేయలేకపోయారు మీరు 10 సంవత్సరాల పాలనలో? జియోలో అవన్నీ అవసరం లేదండి. తెలంగాణ తల్లిని మనం తల్లిగా పెట్టుకున్నామంటే ఇక దానికి జియో అన్నట్టు. సరే జియో అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పక్కకి సెక్రటరీ పక్కకి అంబేద్కర్ గారి స్టాచ్యూ 125 అడుగుల అవును. దేశంలోనే ఎవరు కట్టలేరు అంత పెద్ద అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చి మనం ఓపెనింగ్ చేస్తాం. ముఖ్యమంత్రి ఒక్కనాడన్న పోయి వారికి ఒక పూలు సమర్పించడం చూసినా, ఒక పూలమాల వేయడం చూసినా, అది దళితుల పట్ల ఉన్న ప్రేమ. ముఖ్యమంత్రి విగ్రహం ఉండాలి, లేకపోతే సోనియమ్మ విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహంకి పోవడానికి సమయం ఉంటుంది తప్ప అంబేద్కర్ గారికి పూలమాల అర్పించే తత్వం లేదు. అంటే కేసీఆర్ గారు కట్టిరు కాబట్టి, మళ్ళీ కేసీఆర్ కట్టిరంటే సెక్రటరీలో ఎందుకు కూర్చుంటున్నాం? మళ్ళీ సెక్రటరీలో ఎందుకు కూర్చుంటుండే? ఇంట్లోకి నడిపి పరిపాలన ఇట్లా నీ జుబ్లీహిల్స్ పాలన కొనసాగుతుంది తప్ప నువ్వు సెక్రటేరియట్కి కూడా రాక ఇప్పటికి 5-6 నెలలు గడిచిపోయి అనుకుంటా నాకు తెలిసి. సరే, ఇప్పుడు మీరు అన్నది కూడా మహనీయులను తలుచుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుందని చెప్పేసి మీ ఇంటెన్షన్గా చెప్తున్నారు. ఎస్, ఖచ్చితంగా పెట్టినాం కూడా కొన్ని యూనివర్సిటీలకు. జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టడం జరిగింది, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టడం జరిగింది, కొమరం భీం జిల్లాలో వారి పేరు పెట్టడం జరిగింది. జిల్లాకి మేము చేసినాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వారి పేర్ల పైన వెళ్తాం. రైట్. అమరులకు ఏం చేశారు 10 సంవత్సరాల పాలనలో? అమరులకు వాళ్ళ కుటుంబ క్షోభానికి మీరు ఏం చేశారు? మేము చేసినామంటే చాలా అభివృద్ధి, వాళ్ళకు కూడా సంక్షేమాలు అందించారు. శ్రీకాంతాచారి తల్లికి ఏం చేశారు? పాలమూరి సువర్ణక్క వాళ్ళ అన్నకి ఏం చేశారు? ఇలా పోలీస్ కిష్టన్న వాళ్ళ ఇంటికి ఏం చేశారు? ఇవన్నీ ఏం చేశారు అసలు? ఖచ్చితంగా మేము చేసింది చెప్పుకోలేకపోయినాం, అదే మా ఫాల్ట్ తప్ప. వాళ్ళకి ఎంత కడుపులో పెట్టి చూసుకోవాలో ఖచ్చితంగా ఉద్యమకారులను, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలను మేము పెట్టుకున్నాం. శ్రీకాంతాచార్య గారికి వారి పేరు మీద ఒక విగ్రహ ఆవిష్కరణ చేసినాం. వారి పేరు మీద కూడా ఒక ఇన్స్టిట్యూట్కి పేరు పెట్టడం కూడా జరిగింది. ఎక్కడ కూడా మర్చిపోలేదండి ఉద్యమకారులది. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ఉద్యమకారులను మర్చిపోయే పరిస్థితే లేకుంటే శ్రీకాంతాచార్య గారు కూడా వాళ్ళ తల్లికి కూడా నామినేట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది కదా కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఎవరికి తక్కువ చేయలేదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చినాం, న్యాయం అందేలానే పరిపాలించినాం తప్ప మేము ఏది చారిత్రక విషయం అనుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక రేషన్ కార్డు ఇచ్చి చారిత్రక విషయం అనుకుంటాడు, కానీ మేము ఎంతో అభివృద్ధి చేసి కూడా ఏది కూడా చారిత్రక విషయం అనుకో, ఇది పరిపాలన భాగం అని చెప్పి పోయినాం తప్ప ఏది చారిత్రక విషయం అని మేము అనుకోలేదు. చారిత్రాత్మక గురించి మాట్లాడుతున్నారు అంటే కేవలము చరిత్రలో మిగిలిపోయినది కేసీఆర్ గారని మీరు అంటున్నారు. అయితే 100% డౌట్ లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులు మారుతారు, ఈరోజు ఇంకొకరు ఉన్నారు, రేపు ఇంకొకరు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, కానీ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మాత్రం ఒక్కరే కదా కేసీఆర్ గారు. తప్పకుండా తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారు ఉంటారు. ఇప్పుడు మీరు అడగవచ్చు ఏ విధంగా మీరు వారని. ఇప్పుడు 2011లో వరల్డ్ కప్ జరిగింది, ఎవరి సారథ్యంలో జరిగింది? కేసీఆర్ గారి సారథ్యంలో జరిగింది అంటారు. మీరు ధోని వారి సారథ్యంలో క్రికెట్ జట్టు గెలిచింది తప్ప, అలా ఒక ధోని అనే పేరుని మనం గుర్తుపెట్టుకుంటాం తప్ప స్టాఫ్ని అందరినీ గుర్తుపెట్టుకోం కదా, ప్లేయర్లందరినీ కూడా. ఖచ్చితంగా అట్లా కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం కాబట్టి అల్టిమేట్గా కేసీఆర్ గారి తెలంగాణకి బాపు కదా. ఇప్పుడు స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ కాబట్టి ఈరోజు మనం మహాత్మా గాంధీ గారిని పోల్చుకుంటాం. అంతేగాని ఇప్పుడు తెలంగాణ ఇచ్చిందంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టండి అంటాం. పోరాడంది తెలంగాణ కాంగ్రెస్ అయితే ఇవ్వలేదు కదా. సోనియా గాంధీ ఇచ్చిందంటే ఇంత పోరాటం చేసింది. మళ్ళీ మీరేం విలువ పెడుతున్నారు శ్రీకాంతాచార్య కానీ ఉద్యమకారులకు కానీ ఉద్యమ నాయకులకు మీరేం విలువ పెడుతున్నారు? ప్రాణాలు అర్పించారు కదా, 1200 మంది బలిదానం తీసుకుందని స్వయాన ముఖ్యమంత్రి అన్నాడు కదా. 1200 మంది పిల్లల గోస పంచుకుంది ఈమె సోనియా గాంధీ బలిదేవత అని చెప్పిండు అన్నాడు టీడీపీలో ఉన్నప్పుడు. కాంగ్రెస్లోకి రాగానే తల్లి అయిపోయిందా?